హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనము చరిత్రలో భాగంగా ఒక మంచి టాపిక్ తీసుకుంటున్నాం. అమరావతి బౌద్ధ స్తూపం గురించి. అమరావతి బౌద్ధ స్తూపం దీన్ని మీరు గమనించాలి. టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేటువంటి టాపిక్ అండి. చాలా ఇంపార్టెంట్ ఎమినెంట్ టాపిక్ అమరావతి బౌద్ధ స్తూపం. ఈ అమరావతి బౌద్ధ స్తూపాన్ని మనం అధ్యయనం చేసే క్రమంలో అసలు ఈ అమరావతి బౌద్ధ స్తూప నిర్మాత ఎవరు, దీని రూపశిల్పి ఎవరైనా ఉన్నారా, ఈ అమరావతి బౌద్ధ స్తూపాన్ని ఏ ఏ పేర్లతో పిలుస్తున్నారు, అసలు ఈ అమరావతి బౌద్ధ స్తూపంలో మలచబడినటువంటి ముఖ్యమైనటువంటి దృశ్యాలేంటి, ఈ అమరావతి బౌద్ధ స్తూపంపై చరిత్రకారులు చేసినటువంటి వ్యాఖ్యానాలేంటి, ఈ బౌద్ధ స్తూపాన్ని పోలిన బౌద్ధ స్తూపము ప్రపంచ దేశాలలో ఏ ప్రాంతాలలో అమరావతి నమూనా రీతి బౌద్ధ స్తూపాలు నిర్మాణం చేయబడ్డాయి, అసలు అమరావతి బౌద్ధ స్తూప విశిష్టత గురించి పూర్తిగా తెలుసుకోవడానికి దీని చరిత్ర మొత్తము మనకు ఏ గ్రంథంలో ప్రస్తావించబడింది, అసలు ఈ అమరావతి బౌద్ధ స్తూపాన్ని మొట్టమొదటిసారిగా సందర్శించిన వారెవరు, ఇన్ని కోణాల్లో అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ నేను చిన్నగా కొంత సమాచారాన్ని మాత్రం చెప్పగలుగుతా. ఈ కోణంలో ఇన్ని స్థాయిలో దీన్ని చదవాలండి. రైట్. ఈ అమరావతి బౌద్ధ స్తూపాన్ని ధాన్యకటక బౌద్ధ స్తూపము అని, ధాన్యకటక బౌద్ధ స్తూపము అని పిలుస్తాము. దీన్నే హుయాన్సాంగ్ చైనా విదేశీ బౌద్ధ యాత్రికుడు హుయాన్సాంగ్ ఏమని పిలిచాడు అంటే తే నా క చ క అని పిలిచాడు. ఇది ప్రాకృత భాషలో ఈ అమరావతి బౌద్ధ స్తూపాన్ని ధమ్నకడ అని పిలిచారు. ధమ్నకడ విష్ణుకుండినుల కాలంలో దీన్ని అమరవటి అని పిలిచారు. అమరవటి. అదేవిధంగా దీన్ని ఆంధ్రాలో అయితే వేంగి చాళుక్యుల కాలంలో, లేదా కాకతీయుల కాలం నాటికి ఈ బౌద్ధ స్తూపాన్ని అమరావతి అని పిలిచారు. ఈ బౌద్ధ స్తూపానికి అమరావతి అని పేరు పెట్టిన వారు ఎవరంటే దామెర్ల వెంకటాద్రి రెడ్డి పేరు పెట్టాడండి ఈ బౌద్ధ స్తూపానికి. ఈ బౌద్ధ స్తూపాన్ని వజ్రాల పర్వతము అని ఎవరు పిలిచారు? వజ్రాల పర్వతము అని పేరు పెట్టినది ఎవరు అనంటే అలెగ్జాండర్ ఫెర్గూసన్. ఇది గమనించాలి. ఈ బౌద్ధ స్తూపాన్ని ఇన్ని పేర్లతో పిలవడం జరిగింది ఈ రూపాల్లో. అసలు ఈ బౌద్ధ స్తూప నిర్మాత ఎవరు అని మరి క్వశ్చన్ అడిగినప్పుడు నాగాశోకుడు రైట్ ఆన్సర్ అండి. ఈ బౌద్ధ స్తూప నిర్మాత. ఈ బౌద్ధ స్తూపాన్ని అశోకుడే నిర్మాణం చేసినట్లు మాత్రము మనకు టిబెటన్ గ్రంథమైన దివ్యవదనలో చెప్పబడింది. టిబెటన్ గ్రంథమైన దివ్యవదన ప్రకారము అమరావతి బౌద్ధ స్తూపాన్ని ఎవరు నిర్మించారని అడిగినప్పుడు రైట్ ఆన్సరు అశోకుడు. అసలు ఈ బౌద్ధ స్తూప నిర్మాత ఎవరంటే గుంటూరు జిల్లాలోని ధాన్యకటక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నాగా జాతికి చెందినటువంటి ఒక నాగాశోకుడు నిర్మించినట్లు మనకు చరిత్రకారులు ప్రస్తావించారు. ఈ ధాన్యకటక బౌద్ధ స్తూపాన్ని పునర్నిర్మాణం చేసినది అన్నా కూడా, దానికి రక్షణ ప్రాకార నిర్మాణం చేసినది అన్నా కూడా పునర్నిర్మాణం చేసినది లేదా
రక్షణ ప్రాకార నిర్మాణం చేసినది ఎవరన్నా కూడా మనకు రైట్ ఆన్సరు అశోకుడు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? అలెగ్జాండర్ ఫెర్గూసన్ అనే హిస్టోరియన్ చెప్పాడు. అమరావతి బౌద్ధ స్తూపానికి చుట్టూ రక్షణ ప్రాకార నిర్మాణం చేసిన వాడు లేదా చుట్టూ ప్రాకార దాన్ని మరమ్మతులు చేయించినటువంటి వాడు మనకు అశోకుడు అని అలెగ్జాండర్ ఫెర్గూసన్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. అంటే చూడండి, ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని మోడల్స్ అడగడం జరిగింది. మరి అమరావతి బౌద్ధ స్తూప రూపశిల్పి అంటే డిజైనర్ ఎవరు అంటే ఎవరో తెలియదు. ఇప్పటి వరకు దీని డిజైనరు ఎవరో తెలియదు అని మీరు ఆన్సర్ చేయాలండి. ఇలా కూడా అడిగినటువంటి సందర్భాలు ఎన్నోసార్లు. ఇక ఈ అమరావతి బౌద్ధ స్తూపము పాలరాతితో నిర్మాణం చేయబడింది. ఈ బౌద్ధ స్తూపంలో ఛత్రము, హార్మిక, అండాకృతి, వేదిక ఈ భాగాలతో ఈ బౌద్ధ స్తూప నిర్మాణం జరిగింది. మరి ఈ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపంగా పేరుగాంచినటువంటి అమరావతి బౌద్ధ స్తూపంలో అండాకృతిలో మలచబడినటువంటి ముఖ్యమైన దృశ్యాలేంటి చూడాలి. చాలాసార్లు అమరావతి బౌద్ధ స్తూపానికి సంబంధించి సరికానిది ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి సంబంధించిన ఏంటో తెలిస్తే సరికానిది మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇందులో పాలరాతితో అండాకృతిలో మలచబడిన ఈ బౌద్ధ స్తూపంలో నంబర్ 1 పాయింట్, కుషినగరంలో బుద్ధుని అస్థికలు పంచుకుంటున్నట్లు నంబర్ 1 పాయింట్. రాజు ముందు అంతఃపురంలో స్త్రీలు నాట్యం చేస్తున్నట్లు, పాటలు పాడుతున్నట్లు శిల్పించబడింది. పశుపక్ష్యాదులను శిల్పించబడింది. ఆ పశుపక్ష్యాదులు సజీవంగా ఉట్టిపడినట్లు కనపడుతున్నాయి. ఈ భావజాలాన్ని బట్టి చూస్తే ఇది స్వదేశీ శిల్పశైలి, ఈ అమరావతి శిల్పశైలి అని ఈ పశుపక్ష్యాదులను వర్ణించినటువంటి వాడు మనకి హాల్వేల్ అనే పండితుడు. ఇందులో మలచబడిన మరికొన్ని దృశ్యాలు, స్త్రీలు 16 పీటల మీద 16 ఆసనాల మీద కూర్చున్నట్లు, పరుండుకున్నట్లు, బంగారు ఆభరణాలు ధరించుకొని ఉన్నట్లు ఈ సన్నివేశ దృశ్యం మలచబడింది. సైనిక యుద్ధ తంత్ర నైపుణ్యాన్ని తలపిస్తున్న దృశ్యము మలచబడింది. బుద్ధుడి పంచకళ్యాణాలు మలచబడ్డాయి. బోధిసత్వుల ప్రతిమలు మలచబడ్డాయి. బోధిసత్వులు ఎవరు అంటే బుద్ధుని లాంటి జన్మ ఎత్తడానికి 10 కాలాల పాటు ప్రయత్నించి విఫలమైన సహచర బృందాన్నే బోధిసత్వులు అంటారు. వారి యొక్క ప్రతిమలు కూడా ప్రతిష్ఠించారు. మనకు అప్పుడప్పుడు అడుగుతున్నారు పోటీ పరీక్షల్లో, బోధిసత్వుల గురించి వివరించేది సాహిత్యం ఏది అంటే 551 సింహాల బౌద్ధ జాతక కథలు ఈ బోధిసత్వుల గురించి వివరిస్తున్నాయి. అంటే అమరావతి బౌద్ధ స్తూపంలో మలచబడినటువంటి దృశ్యాలలో ముఖ్యమైన దృశ్యాలు ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అమరావతి బౌద్ధ స్తూపం పైన దీన్ని పరిశోధన చేసి అనేక మంది పండితులు, చరిత్రకారులు కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ బౌద్ధ స్తూపాన్ని అతి సుకుమారమైన సుందరాలు అన్నాడు ఆనంద కుమారస్వామి. ఈ బౌద్ధ స్తూపం భారతదేశంలోని శిల్పకళలో అన్నింటిలోకెల్లా అత్యున్నత శిల్పశైలి అన్నాడు అలెగ్జాండర్ ఫెర్గూసన్ అనే చరిత్రకారుడు. లేదు, ఈ బౌద్ధ స్తూపము పైకి మాత్రము బాహ్యముగా స్వదేశీ శిల్పశైలి లక్షణాలు కనపడుతున్నప్పటికీ విదేశీ శిల్పశైలి లక్షణాలైన గాంధార శిల్పశైలి లక్షణాలు అంతర్లీనంగా భాసిల్లుతున్నాయని పేర్కొన్నటువంటి పండితుడు మార్షల్ అనే పండితుడు. లేదు, ఇది స్వదేశీ శిల్పశైలినే, ఇది భారతీయుల శిల్పశైలినే, ఇది శాతవాహనుల శిల్పశైలి అని హాల్వేల్ అనే పండితుడు పేర్కొన్నాడు. ఇవి వ్యాఖ్యానాలు. ప్రతి స్టేట్మెంట్ ఈ వ్యాఖ్యానాలను ప్రీవియస్ పేపర్లు అడిగినటువంటి సందర్భాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి బౌద్ధ స్తూపాన్ని పోలిన నమూనా బౌద్ధ రీతి స్తూపాలు అన్నాంలోని డాంగుడు వాంగులో, థాయిలాండ్లోని పాంగుతుక్కులో, జావాలోని దక్షిణ బంజర్లో, పాలేబాంగులోని కోటాలో, ఆయా దేశాల్లో ప్రాంతాల్లో ఇలాంటి బౌద్ధ స్తూప నిర్మాణాలు జరిగాయి. మరి బౌద్ధ స్తూపాన్ని మొట్టమొదటిసారిగా సందర్శించినటువంటి బ్రిటిష్ సర్వేయర్ జనరల్ ఎవరంటే
1797 సంవత్సరంలో కల్నల్ కాలిన్ మెకాంజీ అనేక సార్లు అడిగినటువంటి స్టేట్మెంట్ అండి. ఈ బౌద్ధ స్తూపాన్ని మొట్టమొదటిసారిగా సందర్శించిన బ్రిటిష్ సర్వేయర్ ఎవరంటే 1797లో కల్నల్ కాలిన్ మెకాంజీ. ఇలా మరి బౌద్ధ స్తూప విశిష్టత గురించి 1885లో 1885లో నోట్స్ ఆన్ ది అమరావతి స్తూపంలో చెప్పబడింది. నోట్స్ ఆన్ ది అమరావతి స్తూప గ్రంథంలో 1885లో నోట్స్ ఆన్ ది అమరావతి స్తూప గ్రంథంలో ఇప్పుడు చెప్పినటువంటి అమరావతి బౌద్ధ స్తూప విశిష్టత గురించి పూర్తి స్థాయిలో వివరించబడింది. ఓకే, ఇది దీని ప్రత్యేకత. ఇంకా ఉంది కానీ ఇది షార్ట్ వీడియో కాబట్టి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బటన్ ఒత్తండి.